హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి వానకాలం మొదలైంది. మరి ఈ కాలంలో ఆరోగ్య సమస్యలకు మరి సన్నగిల్లినటువంటి ఈ యొక్క మన ఆరోగ్యాలు ఈ సీజన్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మరి జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు ఏముంటాయి, మరి జీర్ణం కానటువంటి ఆహార పదార్థాలు ఏముంటాయి, మరి ఈ రెయిన్ సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగా మెరుగ్గా పనిచేసి మన ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వర్షాకాలంలో మరి కూరగాయలు, పండ్లు వాటిని ఖచ్చితంగా శుభ్రంగా కడుక్కొని తినాలి. మనము మరి కడగకుండా తిన్నట్లయితే వాటిపైన ఉండేటువంటి క్రిమి కీటకాలు మన కడుపులో చేరి అవి డైజెషన్ సిస్టాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూరగాయలను కానీ పండ్లను కానీ కడుక్కొని శుభ్రంగా తినాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ సీజన్లో ముఖ్యంగా మొక్కజొన్న ఉడికించకుండా మరి కాల్చి తినాలి. దాన్ని మనం మామూలుగా బాయిల్ చేసుకొని తింటాము, కాల్చుకొని తింటాము. కానీ ఈ రెయిన్ సీజన్లో మాత్రమే స్పెషల్గా వాటిని బాయిల్ చేయకుండా, ఉడకబెట్టకుండా కాల్చుకొని మాత్రమే తింటే మనకు తొందరగా డైజెషన్ అయ్యేటువంటి సిస్టమ్ ఉంటుంది. దాంతోపాటు సజ్జలు కూడా వానాకాలంలో మనకు జనరల్గా దొరికేటువంటి ఆకుకూరలలో పాలకూర అనేది మరి తినొద్దని మనం అనుకుంటున్నాం. కానీ మరి ఇంట్లో వండించుకోవడం మరి ఎంతమందికి సాధ్యము? అదే హైదరాబాద్ ఊర్లలో అంటే మామూలుగా కొంత విశాలమైన స్థలం ఉంటుంది కాబట్టి ఆ సీజన్ వరకు మనం ఇంట్లో పండించుకొని తినడానికి అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో జీవించేటువంటి ప్రజలకు మాత్రము అలాంటి సౌకర్యం ఉండదు. ఏది ఏమైనా మార్కెట్లో తెచ్చుకొని తినాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అయినప్పటికీ మాత్రం మనం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆ పాలకూరను మార్కెట్లో దొరికేటువంటి దాన్ని మాత్రము మనం తినకుండా కొంతకాలము ఆపేస్తే మాత్రము మంచిది. ఎందుకంటే మరి కాకరకాయ ఉంది, ఇంకా ఆకుకూరలతో పాటు క్యాబేజ్ ఉంది, బంగాళదుంప, క్యారెట్ ఇవి కూడా ఎక్కువ తినొద్దు అనేదే మనకు నిపుణులు చెప్తున్నటువంటి అంశం. మరి ఎందుకు తినొద్దు అంటే మరి కఫాన్ని పెంచేటువంటి మరి కొన్ని ఉన్నాయి మనకు. ఏంటి అవి? చేపలు అంటే దగ్గు. అంటే ఈ రెయిన్ సీజన్లో చేపలు ఎక్కువ తిన్నట్లయితే దగ్గు, కఫాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేపలను కూడా తగ్గించుకొని తినాలి. ఎందుకంటే మనం వేసవి కాలంలో బాగానే తింటాం చేపలు, అప్పుడేం ప్రాబ్లం లేదు. కానీ ఈ వర్షాకాలం సీజన్లో మాత్రము చేపలు అనే దాన్ని మనం తీసుకునేటువంటి ఆహారంలో తగ్గించుకొని తింటే బాగుంటుంది అనేది దీనికి సంబంధించినటువంటిది. ఇకపోతే మరి మనం పాలు తీసుకుంటాం అంటే ఆవు పాలు ఉంటాయి, గేదె పాలు ఉంటాయి. అంటే మరి ఇక్కడ ఆవు పాలు తీసుకోవచ్చు, మరి గేదె పాలు మానేయాలని చెప్తున్నారు సైంటిఫిక్గా. మరి ఇది ఎంతమందికి సాధ్యమవుతుందా? అందరికి ఆవు పాలు దొరుకుతాయా? అందరికి ఆవు పాలు తీసుకునే స్తోమత ఉంటుందా? మరి ఇవన్నీ కూడా మరి మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశాలే. ఎందుకంటే ఈ కఫాన్ని పెంచే తీపి పదార్థాలు కొన్ని ఉంటాయి, దాంట్లో వెన్న, జున్ను, వీటిని కూడా ఈ రెయిన్ సీజన్లో తీసుకోకుంటుంటే మంచిది. మరి అలాగే చల్లదనాన్ని అందించేటువంటి కీర, పుచ్చకాయ ఈ కాలంలో పనికిరావు. మనం సమ్మర్లో ఏం చేస్తాము? కీరా తింటాం, ఈ యొక్క వాటర్ మిలాన్ అంటే పుచ్చకాయ తింటాం, ఎందుకంటే చల్లదనాన్ని ఇస్తుంది. ఎండలో పోయి వచ్చిన తర్వాత తీసుకుంటాము. కానీ మరి ఇలాంటి ఈ రెయిన్ సీజన్లో మాత్రం ఈ రెండింటిని తినకుండా ఉంటే మనకు మంచిది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. మరి నేరుగా మరి ఈ మజ్జిగ ఉంటుంది, ఈ పెరుగు మన ఎండాకాలంలో గట్టిగా వేసుకుంటాం. పెరుగు, చిక్కటి పెరుగు తింటాము, కొంతమంది మజ్జిగలాగా చేసుకొని తింటాము, మజ్జిగను కూడా తాగుతుంటాము. కానీ ఆ ఎండాకాలంలో మనకు జీర్ణం అవుతుంది. అది ఎట్లా తీసుకున్నా, ఏ రూపంలో తీసుకున్నా కూడా జీర్ణం అవుతుంది. కానీ వర్షాకాలం సీజన్లో మాత్రం ఈ మజ్జిగ పులుసు రూపంలో మాత్రం తీసుకోవచ్చు. పులుసు రూపంలో నేరుగా డైరెక్ట్ చిక్కటి మజ్జిగనో పెరుగునో తీసుకుంటే అది డైజెషన్ కాకుండా మనకు జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ బెండకాయ, పెసరిపప్పు, తర్వాత మినప్పప్పు, ఉల్లి, వెల్లుల్లి మరి వీటిని తీసుకోవచ్చు. ఇకపోతే మరి దుంపలు ఉంటాయి. దుంపలు అంటే కందగడ్డ, మనం కొంతమంది మొగరంగడ్డ అంటారు వ్యవహారిక భాషలో, గ్రామాలలో కందగడ్డ. మరి ఈ కందగడ్డను మనం తినొచ్చు. తర్వాత ద్రాక్ష పండ్లు, తర్వాత ద్రాక్ష పండ్ల మీద తెల్లని పొర ఉంటుంది. మరి ఇది అందరూ అనుకున్నట్టు
పురుగు మందో ఏర్పడిన పొర కాదు, అది ఆరోగ్యానికి మేలుకరమైనటువంటి బ్యాక్టీరియా పొర. ఈ ద్రాక్ష పండ్ల మీద వైట్ టిష్ లాగా ఒక లేయర్ లాగా ఉంటుంది. అది మందు కాదు, ఏం కాదు, దాని మీద వచ్చేటువంటి ఒక పొర, అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఎలాంటి అపోహలు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే మరి మనకు మామిడి పండ్లు, నిమ్మ పండ్లు మరి ఇవన్నీ విరివిరిగా దొరుకుతుంటాయి. మరి రెయిన్ సీజన్ వచ్చే నాటికి ఈ మామిడి పండ్లలో కూడా పురుగులు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మామిడి పండ్లను చూసి తీసుకొని తినాలి. రెయిన్ సీజన్ స్టార్ట్ కాగానే అల్టిమేట్గా ఆ మామిడి పండ్లలో అది గట్టిగా ఉన్నప్పటికీ కూడా పురుగులు తయారయ్యేటువంటి ఆ రెయిన్ తయారైతాయి. కాబట్టి మరి వాటిని చూసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ కాలంలో కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. అంటే రెయిన్ సీజన్లో కొత్తిమీర ఉంటుంది, పుదీనా కూడా ఉంటుంది. ఇది రెగ్యులర్గా, అంటే ఒక సీజన్ అనే కాదు, ఈ రెండు కూడా మనం ఎప్పుడు నిరంతరము ప్రతి దాంట్లో ఇంట్లో 360 రోజులు ఈ కొత్తిమీర, పుదీనా దాన్ని మనం వాడుతూనే ఉంటాం. పోతే ఇంకా సొంటి, మిరియాలు, పిప్పళ్ళు ఈ కాలంలో తీసుకుంటూ ఉండాలి. ఈ రెయిన్ సీజన్లో ముఖ్యంగా మనము ఈ పిప్పళ్ళు, సొంటి, మిరియాలు అంటే వేడినిచ్చేటువంటి ఇవన్నీ కూడా, వీటిని ఈ పొడిని పండ్ల మీద చల్లుకొని కూడా తినొచ్చు. మనం డైరెక్ట్ తినలేకపోతే మనం తీసుకుంటున్నటువంటి ఫ్రూట్స్ ఏదైతే ముక్కలు ఉంటాయో వాటి మీద ఈ మిరియాల పొడి కానీ ఇట్లాంటివి కూడా చల్లి మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదా డైరెక్ట్ కూడా తినొచ్చు కొంతమంది, లేదంటే గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని కూడా తాగడానికి కూడా అవకాశం ఉంది. అంటే 3 రకాలుగా తీసుకోవచ్చు వాటిని. దీంతో ఏమైందంటే మన జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసకోశ వ్యవస్థ, దానికి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కూడా దొరుకుతుంది. కాబట్టి రోజుకు పావు టీ స్పూన్ చొప్పున వీటిని తీసుకుంటే మరి మనకు ఆరోగ్యంగా ఉంటాం. అదే కాకుండా మరి సీతాఫలాది చూర్ణాలు అంటే ఆయుర్వేదిక్లో దొరుకుతాయి. మనకు ఆయుర్వేదిక్ స్టోర్లో చాలా చూర్ణాలు దొరుకుతుంటాయి. మరి వానకాలంలో అనారోగ్యాల నుంచి ఉపశమనాన్ని అందించేటువంటి రకరకాల ఆయుర్వేదిక్ ఐటమ్స్లలో కూడా ఆయుర్వేదిక్ స్టోర్లు దొరుకుతాయి. కాబట్టి వాటిని కూడా తీసుకోవాలి మనం. తర్వాత మనకు మామూలుగా ఈ వర్షాకాలం సీజన్లో మనకు జలుబు చేస్తుంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళొచ్చినప్పుడు అక్కడ వాతావరణం, అక్కడ నీళ్లు తాగినప్పుడు మనకు వచ్చేటువంటి జలుబు వచ్చినా కూడా, ఈ రాబోతున్నట్టు అనిపించినా కూడా దీన్ని తీసుకున్నట్లయితే సీతాఫలాది అంటే చూర్ణం అనేది ఒకటి ఆయుర్వేదిక్ ఉంటుంది. మరి ఈ చూర్ణం తీసుకున్నట్లయితే ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు. మరి పెద్దలు ఉదయం, సాయంత్రం ఒక చెంచా చూర్ణం తీసుకున్నట్లయితే ఈ జలుబు బారిన పడ్డా కూడా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా పోతే తేనెతో లేదా గోరువెచ్చని నీటితో కలిపి కూడా దాన్ని తీసుకోవచ్చు ఆ చూర్ణాన్ని. తేనె స్వచ్ఛంగా ఉండాలి కనుక ఈ వానకాలంలో ఆరోగ్యంగా మరి గడపండి. మరి ఎందుకంటే ఈ తేనె అనేది మీకు తేనె చెప్పిన కాబట్టి మీరు బాగా గమనించండి. ఈ మోసపోయినటువంటి తేనెలు కూడా అమ్ముతుంటారు రోడ్ల పైన. ఆ తేనె తెట్ట పెట్టి బెల్లంతో తయారు చేసినటువంటి తేనెలను కూడా ఇది తెట్టకు తీసుకొచ్చి చెట్టుకు కోసుకొచ్చి అని చెప్పేటువంటి తేనెలు కూడా అమ్ముతుంటారు మోసపూరితంగా. మరి అలాంటి కాకుండా క్వాలిటీ తేనెల్ని మాత్రమే తీసుకొని మనం ఈ వానకాలంలో వాడినట్టయితే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యమైనటువంటి సూచనల కోసం మనం రోగాన బారిన పడకుండా మరి హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలంటే ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్.